అంబేద్కర్ అంటే అర్థమేంటో చెప్పాలని మీటింగ్ వచ్చాను. అంబేద్కర్ ని మీరెట్లా అర్థం చేసుకుంటున్నారు, నేనెట్లా అర్థం చేసుకుంటున్నాను, ఈ తేడాని చెప్పడానికి వచ్చాను. దారి లేని, ఎక్కడికి చేరాలో మన జీవితాలకి అర్థం లేని, ఏ ఒడ్డుకు చేరాలో తెలియని, అవతల ఒడ్డు ఒక దీపస్తంభం ఉందన్న సంగతి తెలియని, దారి లేని, తెన్ను లేని, ధ్రువం లేని, ధర్మం లేని అమాయక భావోద్వేగాలతో కాయాకష్టం చేసుకొని రక్తమాంసాలని సమాజానికి అర్పితం చేస్తుంది. అంబేద్కర్ని ఒక దేవుడుగా మాత్రమే సంవత్సరానికి ఒకసారి పూజించి అమాయకంగా ఇంటికి పోయే మనందరికీ అంబేద్కర్ అంటే అర్థమేంటో చెప్పడానికి వచ్చాను. అంబేద్కర్ అంటే ఎస్సీ హాస్టల్స్ కాదు, అంబేద్కర్ అంటే స్కాలర్షిప్లు కాదు, అంబేద్కర్ అంటే చదువుకోవడం ఒకటి కాదు, అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు కాదు, అంబేద్కర్ అంటే వార్డెన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కాదు, అంబేద్కర్ అంటే కేవలం పూజించే దేవుడు కాదు, అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం. యుగ యుగాలుగా, తరతరాలుగా, వేల సంవత్సరాల అగ్రకుల ఆధిపత్యం మీద అంబేద్కర్ ఖడ్గంతో గుండెలలో పొడవడమే అంబేద్కర్ యొక్క అర్థం. దానికోసం అంబేద్కర్ యుగ యుగాల దోపిడీ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి, ఒక రాజ్యాంగాన్ని రాసి, ఒక తత్వశాస్త్రాన్ని చెప్పి, మనందరినీ చదివించి, ఈ 3 ఆయుధాలు ఇచ్చి, ఏ గ్రామంలో అయితే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఏ వ్యక్తి చదువుకున్నాడో, ఎవరికి బుద్ధి జ్ఞానం ప్రపంచం తెలిసేటట్టుగా వేల సంవత్సరాల నుంచి అక్షర జ్ఞానం తెలియని, రక్తమాంసాలు అర్పితం చేసి శరీరాన్ని ముక్కలు చెక్కలు చేసుకొని ఒక ముద్ద అన్నం తిని పడుకునే జంతువుల్లాగా బతుకుతున్న ఇలాంటి సమాజం నుంచి ఒకరిని చదివించాడు అంబేద్కర్. ఆ చదివించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, అంబేద్కర్ పండు తిన్న ఆ చదువుకున్న వ్యక్తిని అంబేద్కర్ ఏం కోరుకుంటుండంటే, ఓ చదువుకున్న యువకుడా, నా వేల సంవత్సరాల యుద్ధ ఫలితంగా, నా రాజ్యాంగ ఫలితంగా, ఓ చదువుకున్న యువకుడా, అదే గ్రామంలో, నువ్వు పుట్టిన గ్రామంలో మనల్ని వేల సంవత్సరాల నుంచి దోపిడీ చేస్తున్న ఆ రెడ్డి భూస్వామి మీద ఎదురుగా నిలబడి వాడి మీద యుద్ధం చేసి, వందల వేల సంవత్సరాలుగా ఏ గ్రామంలో మన అయ్యల్ని అమ్మల్ని దోపిడీ చేస్తున్నాడో ఆ రెడ్డి రాజకీయాన్ని సమాధి చేసి వాని మీద యుద్ధం చేయడానికే నిన్ను చదివించిన అని చెప్తున్నాడు అంబేద్కర్. ఇప్పుడు దురదృష్టవశాత్తు చదువుకున్నోడు పరారైండు, హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇప్పుడు చదువుకున్నోడు మనల్ని వదిలిపెట్టి పోయిండు కదా, ఆ చదువుకున్నోడిని మళ్ళా తిరిగి మాకు తెచ్చియాలి, ఆ చదువుకున్నోడు వచ్చి మాకు నాయకత్వం వహించి ఈ రెడ్డి రావులు అగ్రకులాల వ్యవస్థ మీద ఎదురెదురుగా నిలబడి అంబేద్కర్ ఖడ్గాన్ని బొడ్ల పెట్టుకొని రాజకీయ తలలు నరకడానికి ఈ చదువుకున్నోడిని యుద్ధంలో తిప్పడమే అంబేద్కర్ ఉద్యమం.
ఇదే అంబేద్కర్ యుద్ధం. అంబేద్కర్ అంటే చదువుకోవటం కాదు, అంబేద్కర్ అంటే రాజకీయ చదువు, పొలిటికల్ లిటరసీ. అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం. అగ్రవర్ణ వ్యవస్థని కూలదోసి తరతరాల దోపిడీ, అగ్రవర్ణ దోపిడీ వ్యవస్థని రాజకీయంగా నేలమట్టం చేసి మన బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాన్ని స్థాపించారు. ఇది అంబేద్కర్ యుద్ధం. ఇది ఒక రోజుతో ముగిసే పండగ కాదు, ఈ అర్ధరాత్రి జాతర కాదు, ఇది తిరునాళ కాదు. ఈ రోజు ఒక స్ఫూర్తిని పొంది, ఒక సంకల్పాన్ని పొంది, ఒక ఆలోచనని పొంది రేపు పొద్దున్న నుంచే రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించారు. ఎవరి మీద? మన ఎన్ని శరీరాలు, మనకు ఆత్మ లేదు. మన ఆత్మని ఎవడు కట్టలే. మన శరీరాలు, శరీరం చెప్పినట్టుగా వింటాం మనం. అది ఆకలి చెప్పినట్టుగా వింటాం, కోపం చెప్పినట్టుగా వింటాం, కన్నీళ్లు చెప్పినట్టుగా వింటాం, కోపతాపాలతో, కసితో, అవసరం లేని అభిమానాలతో బతుకుంటాం మనం. అదే మనలో ఆత్మ కట్టుకున్నట్లయితే ఆత్మ చెప్పినట్టు వింటాం. మరి నీలో ఆత్మే, ఆత్మే లేనప్పుడు ఆత్మ గౌరవం ఎక్కడి? ఆత్మగౌరవం అని రాసిండు ఒక పెద్ద మనిషి ఒక బోర్డు మీద. మాట్లాడొద్దన్న, మాట్లాడితే టక్కున ఆగి వెళ్ళిపోతున్నాయి. మీరు మాట్లాడితే అసలు నేను ఉండను ఇక్కడ ఒక సెకండ్ కూడా. ఆత్మగౌరవం అంటే అసలు ఆత్మ ఉండాలి కదా నీ గుండెల. ఆ గుండెల ఆత్మ నిర్మాణం కావాలంటే డాక్టర్ అంబేద్కర్ మనకు ఒక తత్వాన్ని ఇచ్చాడు, ఒక ఆలోచన ఇచ్చాడు అంబేద్కర్. ఆ ఆలోచనని పట్టుకొని పోతే నీ రాజ్యం వస్తుంది అని చెప్పాడు అంబేద్కర్. ఆ ఆలోచనని గుండెల్లో కట్టుకుంటే అది ఆత్మగా మారితే ఆత్మ నీ మీద యజమాని అయి ఆ ఆత్మ అనే వాక్యం చెప్పినట్టుగా మన శరీరం వింటే జరిగేది ఏంటంటే కోటర్ సీసాకి మనం అమ్ముడుకోం.